నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్కు స్వాగతం. నేను మీ రాజమౌళి. తెలంగాణ రాజకీయ సమీకరణలో మార్పు మొదలైంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుడి కన్ను తీసివేతలకు నేతలు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇవాళ కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాకుండా తాను కాంగ్రెస్ పార్టీకి 4 దశాబ్దాల పాటు సేవ చేశానని కూడా దానికి ప్రతిఫలంగా గడిచిన 20 నెలలుగా తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవమానాలు భరించలేకనే ఆ పార్టీని వీడాల్సి వచ్చిందని కూడా జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. జీవన్ రెడ్డి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పనితీరు తెలంగాణలో మారుతుందా? తాజా రాజకీయాల సమీకరణలపైనే ఈరోజు వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటారు రామచంద్ర గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, లొంగడి గోవర్ధన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా అందెం రామరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు. అంబటి జోజిరెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా రామరెడ్డి గారు, మనం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు చూస్తున్న ఈ నేపథ్యంలోనే 4 దశాబ్దాల పాటు పార్టీని పట్టుకొని ఉన్నటువంటి ఒక సీనియర్ మంత్రి, సీనియర్ నాయకులు, సీనియర్ ఎమ్మెల్సీ కూడా ఈ నేపథ్యంలోనే తనను భారంగా అవమానించారు. కాంగ్రెస్ పార్టీలో ఎలలేని సేవలు చేసినప్పటికీ నాకున్న గౌరవ మర్యాదలు కూడా అవన్నీ నిలబెట్టాను. అయినా కానీ కొత్తగా వచ్చిన వ్యక్తులు వారే పెద్దలుగా, వారే చేయాలిగా, ఒక దిక్కు పార్టీ మారలేదు అని సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ మన పార్టీ నుంచి వెళ్ళే స్పీకర్ సర్టిఫికెట్ ఇచ్చారు. అయినా పార్టీ మారినా కానీ మారలేదు అని చెప్పి ఆ వ్యక్తికే పట్టం కడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో. ఇది ఎక్కడిది రాజకీయం? ఇదంతా కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళాలంటే మ్యాన్లింగ్ చేస్తున్నారు. ఇది ఎక్కడగా లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి చాలా వరకు కూడా అట్టసంగా ఎంతో అవమానాలు గురయ్యాను కాబట్టి ఇప్పుడు పార్టీ మారవలసి వస్తుంది అన్నారు. జీవన్ రెడ్డి గారి కోసం ఇంటికి చాలా వరకు శ్రీధర్ బాబు గారు కావచ్చు, చాలా వరకు కూడా అందరూ వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మా అధ్యక్షులు కూడా వెళ్ళడం జరిగింది. అయినా కానీ ససేమీర్ అన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ స్వయంగా ఇంటికి వెళ్ళి ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించి 25న ముహూర్తం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే 25వ తారీఖునే తెలంగాణలో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయిన నేపథ్యంలో మళ్ళీ టీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుంది. ఆ పార్టీని ఆవిర్భవించడానికి అదే రోజు ముహూర్తం కూడా ఖరారు చేశారు కల్వకుంట్ల కవిత గారు. మరోదికి చూస్తే మాత్రం మీ బీజేపీ నుండి వెళ్ళి ఎంపీ, నిజామాబాద్ ఎంపీ అయినటువంటి అరవింద్ గారు తను కామెంట్ చేస్తున్నారు. ఏదైతే సంజయ్ కుమార్ ఎక్కడ వేసినా కానీ అక్కడ బ్లాక్ బస్టర్ అయినట్టే నేపథ్యం ఉంది. ఇక చూస్తే మాత్రం అదంతా పుచ్చిపోయిన గుమ్మడికాయ లాంటిది. ఆ పుచ్చుకు భరించలేక అందరూ వెళ్ళిపోవాల్సిందే. కానీ ఇంతకుముందు టీఆర్ఎస్లో అదే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితిలోకి వెళ్ళిన తర్వాత సీనియర్ నాయకులైన జీవన్ రెడ్డి గారిని వెళ్ళగొడుతున్నారు. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గూటుకే చేరుకుంటారు చూడండి తక్షణమే అంటున్నారు. ఎలా చూడొచ్చండి ఈ రాజకీయ సమీకరణలో ఈ మూడింటికి? ఇప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్లో నుంచి వెళ్ళిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయనకు సరైన ట్రీట్మెంట్ దొరకలేదను. సరే, ఆయన 2 సార్లు ఓడిపోయిండు. అయినా ఎమ్మెల్సీ ఇచ్చారు. సరే, ఎమ్మెల్సీ గెలిచాడు. ఆయన ఎమ్మెల్సీ గెలిచాడు గ్రాడ్యుయేట్స్ నుంచి 2019లో. కానీ తర్వాత ఈ కేసీఆర్ ఏ పద్ధతిలో అయితే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతనిచ్చి అంతకుముందు పార్టీలో వాళ్ళకు పక్కకు పెట్టాడో, లేకపోతే తక్కువ ప్రాధాన్యత ఇచ్చాడో, అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ట్రీట్మెంట్ చేస్తున్నాడు. మరి ఈయన జీవన్ రెడ్డి కాంగ్రెస్ నిజంగా అన్యాయం చేసి వెళ్ళిపోవడం మంచిగా రైటే అనుకున్నా. బీఆర్ఎస్కి ఎందుకు పోయినట్టు? బీఆర్ఎస్ మరి అదే కేసీఆర్ కూడా ఇది రేవంత్ రెడ్డి పద్ధతి అది కేసీఆర్ చేసింది కదా ఇంతకుముందు, అంతకన్నా ఎక్కువనే చేసింది కదా, ఏం తక్కువ చేయలేదు కదా. కాకపోతే స్పీకర్ నిర్ణయం అనేది వీళ్ళ దాంట్లో మరీ ఎక్కువ. స్పీకర్ ఆ విధంగా చెప్పడం సార్, ఆయన అందులో ఓడంలో ఏంటంటే నీ అవసరం నీది, నా అవసరం నాది అన్నట్టు తప్ప ఒక ప్రిన్సిపల్ ఇవ్వాల. ఎందుకంటే జీవన్ రెడ్డి తను బీఆర్ఎస్ లో వెళ్ళడం ఖాయం అనుకున్నాక కేసీఆర్ పాలన ఆయనకు అద్భుతంగా మంచి అనిపించింది. దీన్ని ఏమంటారు? రాజకీయ అవసరాలు అంటారు. తన విధి లేని పరిస్థితుల్లో ఇక్కడ డాక్టర్ సంజయ్కే ప్రాధాన్యత ఉంది కాంగ్రెస్ లో. ఆయన స్పీకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సర్టిఫికేట్ ఇచ్చినా ఆయన వర్గానికే ఈ కౌన్సిలర్ టికెట్లు, ఆయన వర్గానికే చైర్మన్, ఆయన గాంధీ భవన్కి వచ్చి మీటింగ్ లో పాల్గొంటాడు. కాబట్టి ఆయనకే ప్రాధాన్యత ఉంది కాబట్టి నాకు లేదని చెప్పి సరే ఆ ఎన్నికల టైంలో ఏడ్చినకి జర సింపతి వస్తుందండి. మన జనాల్లో వీక్నెస్ ఏంటంటే ఇందిరాగాంధీ హత్య చేసిన టెర్రరిస్టులు 410 సీట్లు ఇచ్చారు కాంగ్రెస్కి అప్పుడు ఆ సింపతి వేవ్లో.
తర్వాత ఇలాంటి సింపతి చనిపోయిన వాళ్ళ భార్యను బిడ్డను కొడుకును పెడుతుంటే గెలిచేవారి తర్వాత అది కూడా పోయింది జనాలకి ఇది టూ మచ్. మన ఇక్కడ కూడా ఎక్కడ హుజురాబాద్ లో కూడా ఆ కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి ఏమండు గెలిపిస్తే నేను విజయాత్రం వస్తా లేకుంటే శివయాత్రం వస్తా అంటే అయ్యో వీని చంపడెత్తుకొని సింపతి. సో ఇలాంటి సింపతిలతో ఆయన కొంత ఇండిపెండెంట్ గెలిపించుకుంటూ ఆ ఏడుపు ఆ సింపతి లేకుంటే అవి రాకపోవు కానీ కొన్ని 3-4 వచ్చునేమో. అయితే ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళడం మాత్రం అవసరం పరంగానే వెళ్ళాడు. అక్కడ బీఆర్ఎస్ కూడా డాక్టర్ సంజయ్ వెళ్ళిపోయినాక వాళ్ళకి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లేడు. వాళ్ళ అవసరం వాళ్ళది, ఈయన అవసరం ఈయనది. కాబట్టి అలా రాజకీయ పబ్బాలు గడుపుకునే పద్ధతిలో ఉంది తప్ప ఇలా ప్రజల కోసం అన్నట్టు లేదు, సిద్ధాంతం లేదు, పాడు లేదు. అవసరాలు ఆయన ఇప్పుడు జీవన్ రెడ్డి అంటే 74-75 ఏళ్ళు ఉన్నట్టు ఇంకో 10 ఏళ్ళు ఉంటాడేమో. ఇవాళ అయిపోయిందంటే 80 ఏళ్ళు కూడా బాగా మాత్రగా కడియం శ్రీ గారు కానీ కేశవరావు కానీ 80 ఏళ్ళు వాళ్ళ బిడ్డల కోసం కొడుకుల కోసం పార్టీలు మారి వాళ్ళ పోస్టు ఆయన అంటే రాజ్యసభ రాజీనామా చేశాడు. రాజీనామా బిడ్డకు అది ఏది మన కార్పొరేషన్ చైర్మన్ మేయర్ ఉన్నాడు కోసం హైదరాబాద్. ఈయన బిడ్డకు ఎంపీ టికెట్ ఇప్పించుకున్నాడు, తన ఎమ్మెల్యే టికెట్ కూడా స్పీకర్ ద్వారా కాపాడుకున్నాడు కడియంతి. ఈ 80 ఏళ్ళు మారుతుంటే ఈ 75 ఏళ్ళు అయినా వాళ్ళే వాళ్ళ స్వార్థం కోసం మారారు. ఈయన పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు మారాడు. ఏ విషయం మాట్లాడకాలి. సో అట్లా ఆ పరిస్థితుల్లో మారడం రాంగ్ అని అనట్లే కానీ బీఆర్ఎస్ పోవడంలో ఆయన చెప్పే రీజన్ మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ ఏదైతే తప్పు చేసినా అంతకుముందు బీఆర్ఎస్ అదే తప్పు చేసింది. అదే తప్పు చేసిన బీఆర్ఎస్ పోవడంలో అర్థం లేదు. కాబట్టి సరే ఆయన అవసరం రాజకీయాలు వెళ్తుంటారు. దీంతోనైతే పెద్ద పరిణామాలు వస్తాయనుకుంటే అది చాలా అంటే దాని గురించి అవగాహన లేని మాట్లాడినట్టే అయిపోతుంది తప్ప జీవన్ రెడ్డి బీఆర్ఎస్ ఓడదు. బీఆర్ఎస్ ఏమని ఉంటే ఒక జగిత్యాలలో కొంత బలం పెడితే కానీ ఇంకెక్కడ లేదు, ఎక్కడ పెరగదు. ఆయన ఎంపీ కూడా టికెట్ ఇచ్చారు అనుకుంటా. కాంగ్రెస్ నుంచి ఆయనకి ఎంపీ కూడా టికెట్ ఇచ్చారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఎమ్మెల్సీగా ఎన్నెల సింపతిలు అప్పుడు ఓడిపోయిన సింపతులు గెలిచాడు. ఇది కాబట్టి ఆయన ఏమంటే జగిత్యాల వరకే కొంత ప్రభావం ఉంటుంది. ఎంత ప్రభావం అంటే ఒక బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే క్యాండిడేట్ దొరికిండు. సరే గెలుస్తాడో గెలవడో తర్వాత విషయం. కానీ అక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జగిత్యాల రాజకీయాల్లో ముస్లిం ఓట్లు గణనీయంగా ఉంది జగిత్యాల్లో. సో వాళ్ళు ఎవరు చెప్తారు ఆ ముస్లిం ఓట్లు ఇక జీవన్ రెడ్డికి వ్యతిరేకమైన మొదలు డాక్టర్ సంజయ్కి బీఆర్ఎస్ అనుకూలంగా ఉండే కదా ఓవైసీలు. సో 2023 ఎన్నికల్లో ముస్లిం ఓట్లు ఆయనకు డాక్టర్ సంజయ్ బయటకే ఆయన గెలిచాడు. అంతకుముందు కూడా ఆ బీఆర్ఎస్ వల్లనే ఆ ముస్లిం ఓట్లు పడితోటి గెలిచాడు. కాబట్టి నేను ఇంక మరి అందులో మళ్ళీ ముస్లిం ఓట్లు కావాలంటే ఇక బీఆర్ఎస్ పోవాలనుకుని అట్లా ఓట్ల రాజకీయం కూడా చూసుకుంటేమో తెలియదు. కానీ ఆ పర్సెంటేజ్ 20% ఉండదు. మరి కామారెడ్డిలో కూడా ముస్లిం ఓట్లు అంతకన్నా తక్కువ వెళ్ళలేవు. కానీ అది కామారెడ్డిలో ఇవ్వాలంటే కేసీఆర్ను రేవంత్ రెడ్డినే ఓడించిన బీజేపీ క్యాండిడేట్. కాబట్టి ఇది పెద్దగా పరిణామాలు ఉంచేది కాదు. ఒక స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తన పరిస్థితిలో వెళ్ళిపోయాడు. బీఆర్ఎస్ తన అవసరాల కోసం తీసుకుంది, అంతవరకు చూడండి తప్ప అంతకు మించి ఏముండదు. రైట్. బండారు రామ్మోహన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ రామ్మోహన్ గారు, ఏదైతే తెలంగాణ రాజకీయ సమీకరణలో మార్పు మొదలైందని చూస్తున్నారు, సార్వత్రిక ఎన్నికలకు సమీపిస్తున్న వేళ కూడికలు తీసివేసిన మాదిరిగానే ఇప్పుడైతే సమీపిస్తున్న వేళ కూడికలు తీసిన మాదిరిగానే నేతలు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. జీవన్ రెడ్డి గారు ఈరోజు కేటీఆర్ తన ఇంటికి వెళ్ళి సాదరంగా కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తే తాను ఓకే అని చెప్పారు. 25కు సుముహూర్తం, 25వ తారీఖున పార్టీ మొత్తం మీద ఒక సభ పెట్టి సభలో తనను జాయిన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి తోడుగా టీఆర్ఎస్ కాస్త తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీగా ఆవర్తించిన వేళ, మార్పు జరిగిన వేళ అదే టీఆర్ఎస్ను మళ్ళీ కవిత రీషెడ్యూలింగ్ అంటే మళ్ళీ ఆమె తీసుకొని బీఆర్ఎస్ను బలోపేతం చేయడానికి బీఆర్ఎస్ పార్టీగా అవతరిస్తుంది. 25వ తారీఖున ముహూర్తం దానికి కూడా. ఈ నేపథ్యంలోనే ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు ఒకే పార్టీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు చీలికలు వచ్చి 2 పార్టీలుగా విడిపోతున్న నేపథ్యం ఉంది. అంటే కొత్త పార్టీగా అవతరిస్తుంది మళ్ళీ టీఆర్ఎస్ కాస్త. ఈ నేపథ్యంలోనే ఇటు బీజేపీ పార్టీకి స్నేహితులు కూడా ఎంతో సీనియర్ నాయకుడైన 44 దశాబ్దాల పాటు ఉన్న వ్యక్తిని ఇలా తీసుకుపోవడం కరెక్ట్ కాదు. అది కూడా మళ్ళీ బీఆర్ఎస్కి పోవడం కరెక్ట్ కాదు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి సంజయ్ అందులో విమడలేకనే తాను ఎక్కడికి పోయినా కానీ పడరాకనే కొరువులేని కొయ్యగా ఉన్న నేపథ్యం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్లో పోతే కూడా అక్కడ కూడా జీవన్ రెడ్డి పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి కూడా అతను బీఆర్ఎస్కే వస్తాడు అని అంటున్నారు.
నిజంగా ఈ 3 ఈక్వల్‌లు చూస్తే ఎలా అర్థం చేసుకోవచ్చు? రాజమోహన్ గారు, మీకు మిత్రుడు రామరెడ్డి గారికి, అట్లాగే జోజిరెడ్డి గారికి, అలాగే రామచంద్ర గౌడ్ గారికి మీకు నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుతాను. ఇంతకుముందు రామరెడ్డి గారికి విన్నాను. కడియం శ్రీహరి, కేశవరావు గారు పూర్తిగా స్వార్థపరులు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఇప్పుడు పోయినారు. 3 సార్లు కొంచెం అటు అటు వాళ్ళది వేరు. జీవన్ రెడ్డిది ఆ రకంగా ఉండదు. ఎందుకంటే ఒక అధికార పార్టీ నుంచి పొమ్మల లేక పొగ పెడితే దాదాపు 2.5 సంవత్సరాలు పోరాడింది. నేను ఈ పార్టీలో ఉంటా, అవసరమైతే నా శవం మీద కాంగ్రెస్ జెండా కప్పుకొని చనిపోతా మాట్లాడండి కదా. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ఆయనని 2.5 ఏళ్ళు హ్యూమిలేట్ చేశారు. పూర్తిగా హ్యూమిలేట్ చేస్తే ఎవరైనా జనరల్ గా ఇంతకుముందు రామరెడ్డి గారు అంటే ఏం చేస్తారు? ఎవరైనా జనరల్ గా అధికార పార్టీ నుంచి ఇంకో అధికార పార్టీ పోతారు. ఇప్పుడు 2 కేంద్రంలో బీజేపీ ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది. ఇక్కడి నుంచి పోతే ఏం చేస్తారు? బీజేపీ పోతారు. కానీ జీవన్ రెడ్డి భావజాలం వేరు. స్పష్టంగా చాలా మంది ఇట్లా ఏదో శ్రీరామనవమి నాడు పెట్టిండు అట్లా అంటే ఒక రకంగా ఏమనుకున్నారంటే బీజేపీ పోతారేమో అని ఒక అనుమానపడ్డారు. కానీ ఆయన మొదటి నుంచి అంటే బీజేపీ నాన్ సెక్యులర్ నేను, ఆయన బీజేపీకి పడని పార్టీ వరకు ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు, బీజేపీని మొదటి నుంచి వ్యతిరేకించాడు. జానారెడ్డి, జీవన్ రెడ్డి వీళ్ళ ప్రస్తావన ఎక్కడ మొదలైంది? టీడీపీలో మొదలైంది. కొద్ది రోజులకే మన కాంగ్రెస్ లో జరిగింది. 40 ఏళ్ళుగా కాంగ్రెస్ లో ఉన్నది వాళ్ళు కొత్తగా. అట్లా కాకుండా కష్టకాలంలో మనకు కేసీఆర్ మీద పోటీ చేసి ఎంపీగా చూస్తే ఓడిపోయింది. తెలుసు ఓడిపోతారని తెలుసు. అంత ఒక రకంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మీద పోటీ చేసి గెలుస్తారని నమ్మకం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడ్డాడు. అటువంటి వాడిని నిన్న ఇవాళ వచ్చిన సంజయ్ కుమార్ ను చూసుకొని మిడిసిపడి కాంగ్రెస్ పార్టీ ఏమైనా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని, తప్పు చేస్తే సవరించుకోవడానికి 3-4 అవకాశాలు ఇచ్చాడు. మొన్న ఏది మన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఏం చేసిండ్రు వీళ్ళు? దొంగలకు సర్దిగట్టిండ్రు. అట్లానే వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నంలో సంజయ్ని వాడుకున్నారు. చూడండి మీరు, సంజయ్ కుమార్ ఎక్కడ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించమని కోరిండు. తప్పు కదా? ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ లో ఉన్నాడా, కాంగ్రెస్ లో ఉన్నాడా చెప్పాలి కదా. కాంగ్రెస్ కండువా కప్పుకోకుండా కాంగ్రెస్ వారిని గెలిపించారు. కష్టం కదా. కానీ జీవన్ రెడ్డి గారు ఏమాట చెప్పుకోవాలి. కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు, నాకు కొన్ని సీట్లు ఇవ్వని పంచుకున్నట్టు. అంటే దొంగకు సర్ది కట్టండి, దొరకు సర్ది కట్టండి అన్నట్టు కొందరికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సగం సీట్లు అటిస్తే సగం సీట్లు ఎక్కువ సీట్లు గెలుచుకున్నాడు. సంజయ్ కుమార్ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నాడు. అది మునగంతరం అంటున్నాను. ఎందుకంటే ఆయన నిజంగానే ఒక అధికార పార్టీ నుంచి మారడం ఎప్పుడు చేయరు. జనరల్ గా అవమానం ఏదైనా కానీ ఇవాళ కప్తే రేపో పదవి వస్తుంది అని చూస్తుంటారు. ఆయన పదవి ముఖ్యం కాదు. నన్ను హ్యూమిలేట్ చేస్తున్నారు, నన్ను పొమ్మలేక పోగొట్టడమే కాకుండా నన్ను అవమానపరుస్తున్నారు, అడుగడుగున అవమానపరుస్తున్నారు. రెండోది కూడా చెప్తాను, తన గంగిరెడ్డి తన దగ్గర అనుచరుని చంపేసిండు, హత్య చేసిండు. అప్పుడు కూడా ఏడ్చాడు, కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. నా అనుచరుని హత్య చేసిండు, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని మాట అన్నారు. జైత్యాల మొదటి నుంచి కూడా అది కల్లోలిత ప్రాంతంగా ఉండే నక్సలైట్ ఏరియా. జైత్యాల, సిరిసిల్ల, మెట్పల్లి, కోరుట్ల ఇవన్నీ శ్రీరామ్ సాగర్ రాకముందు అదొక పెద్దగా నక్సలైట్ డెన్ను వరంగా కల్లోలిత ప్రాంతం. నేను 50 ఏళ్ళు జర్నలిస్ట్ గా అక్కడ నేను వార్తలు కరీంనగర్ జిల్లా లేఖలు రాసేవాడిని అప్పట్లో. నేనేమంటున్నానంటే అటువంటి కల్లోలిత ప్రాంతంలో మరి ఇండిపెండెంట్ గెలిచిన కొమ్మిరెడ్డి రాములు గారు గెలిచేవారు. నేను జగిత్యాల చరిత్ర తెలుసుకుంటే మనకు జీవన్ రెడ్డి గారు ఎందుకు మారిండో తెలుస్తాయి. జగిత్యాల చరిత్రలో ఇండిపెండెంట్ గెలిపించిండు. ఇదే ఖుద్దు ఈయన కూడా ఇండిపెండెంట్ గెలిచిండు. ఎవరు? మన జీవన్ రెడ్డి గారు. అటువంటి చరిత్రలో ఒక నిన్న మొన్న వచ్చిన ఆయన పట్టుకొని వీడు విడిచిపడి ఆయనకే మొత్తం చెప్తా మొత్తం రాజ్యం అంటే రేపు పొద్దున ఎవరి దిక్కైతే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. ఇప్పటికీ స్పీకర్ గారి దృష్టిలో సంజయ్ కుమార్ ఎవరు? బీఆర్ఎస్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఇచ్చినట్టు లెక్క, ఎట్లా అప్పచెప్పినట్టు లెక్క. తప్పు కాదా కాంగ్రెస్ పార్టీ? అందుకనే ఆయన ఉండలేక 2.5 ఏళ్ళు బాధపడి ఇప్పుడు బయటకు వెళ్తూ కూడా ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీ తిట్టలే. రేవంత్ రెడ్డి పేరు మొన్న తీసాడు. అంతకుముందు కూడా ఏదైనా తప్పు జరుగుతుంది, అన్యాయం చేస్తున్నారు అన్నాడు తప్ప రేవంత్ రెడ్డి నాకు శత్రు, రేవంత్ రెడ్డి దిగదాకా పోతాడు ఎప్పుడు అంటాడు కదా. ఎందుకంటే శ్రీధర్ బాబు కానీ లేకుంటే అటు లక్ష్మణ్ కానీ అందరు మంత్రులు లేకుంటే వాళ్ళందరూ ఎప్పుడు వచ్చిండ్రు? ఈయన పోతనానికి వచ్చిండు. అయినా ఒక ప్రశ్న అడిగిండు వాళ్ళందరినీ కూడా, ఏమనంటే మీరు ఇదే అవమానం మీకు జరిగింది అనుకో మీ నియోజకవర్గాల్లో మీరు ఏం చేస్తారో చెప్పండి అని. అంటే మీరేమో గడ్డ కూర్చొని మీరు వస్తారు మాట్లాడుతున్నారు, మరి నేను బొందలబడ్డాను కదా, నా సంగతి అయితే నేను అడిగిండు రాజమౌళి గారు. నేనేమంటున్నా అంటే ఇది పూర్తిగా కాంగ్రెస్ స్వయంకృతాపరాధం. అట్లాని ఇంకొక నిజంగానే అధికారం మీద ఆశ ఉంటే మనకు బీజేపీకి పోయి రామరెడ్డి గారు ఉన్నారు, బీజేపీకి పోయి ఉంటే ఏదైనా గట్టి పదవి ఇచ్చేవాడు. నిజంగా చెప్పాలంటే రైల్వే బోర్డు ఏదో ఇచ్చే సమస్య కాదు కదా, అక్కడికి పోతే వేరే ఉంటుండే. కానీ నేను ఒక మాట చెప్తున్నా, మనకు ఏమన్నా అందరి ద్రాక్ష పండు పొందన్నా అని ఒకవేళ బీజేపీలో చేరింది అనుకోండి, ఆయన
ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడేవాడు, అరే మంచోడు ఇంద్రుడు చంద్రుడు అని మాట్లాడేవాడు. నేను కూడా అది కూడా చెప్తాను, ఎందుకంటే ఫిరాయింపు వేరు, ఈ ఫిరాయింపు వేరు. ఇది అధికారంలో ఉండి పార్టీ పదవి ఫిరాయింపు. 10 మంది ఎమ్మెల్యేలు మొన్న కానీ, అంతకుముందు బీఆర్ఎస్ లో కూడా టీడీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు చేసినప్పుడు కూడా ఇదే దుర్మార్గం అన్న తప్పంటున్నాండి. కానీ ఇది అట్లా కాదు. ఈయన పార్టీ నుంచి గెలవలేదు, పార్టీ నుంచి మారలేదు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం అనిపించింది, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటపడ్డాడు. దానికి మనకు తప్పట్టవలసిన అవసరం ఏంది? కేశవరావు గారు కానీ శ్రీహరి గారు కానీ వీళ్ళు ఆనాడికి నాడు కేవలం అధికారం చూసుకున్నారు, పోయినరు, అధికారం పోగానే మళ్ళీ ఇటు వచ్చి అంతకంటే ఎక్కువ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. అందుకనే నేనేమంటున్నానంటే బీజేపీ కూడా చేరుతారు అనుకున్నారు, చేరలేదు. బీఆర్ఎస్ లో చేరినట్టు ఆయన నిర్ణయం. బీజేపీలో చేరదామా బీఆర్ఎస్ నిర్ణయం అని పోయిన వాళ్ళ నిర్ణయం. కానీ మనం ఆయన ఏఆర్ పార్టీలో చేరని ఎట్లా శాసిస్తాం? కనుక జీవన్ రెడ్డి గారి నిర్ణయం బీఆర్ఎస్ బయటపడడం మంచి నిర్ణయం అంటున్నాం. ఆయన ఏ పార్టీలో చేస్తే ఆయన ఇష్టం. రేపు పొద్దున భవిష్యత్తు కాలమే తెలుస్తుంది. ఒక నిమిషం, బండారు రామ్మోహన్ గారు నాకు గౌరవం ఉంది. నేను మొదలు మాట్లాడినప్పుడు వారు వినలేదు. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళను తప్పు లేదన్నా, ఆయనకు ఆ విధులని పరిస్థితి కల్పించారన్నా నేను, అది మీరు వినలే. కానీ ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన పద్ధతే కేసీఆర్ చేసిండుగా బీఆర్ఎస్ లో పార్టీ ఫిరాయింపులకు. పార్టీ ఫిరాయింపులకు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ పద్ధతి చేసిండో కేసీఆర్ అంతమంది అదే పద్ధతి చేసిండు కదా. అటువంటి పార్టీలో పోవడం చేసిండు. కానీ వాళ్ళు నిర్ణయం తీసుకునేది ఉండే. ఇప్పుడు మన వేరే వాళ్ళని తీసుకొచ్చి రాజయ్య ఉన్నాడు అనుకోండి, బండి మన కడియం శ్రీరామ్ రాజయ్య పార్టీ మారేది ఉండే, మారలే. ఇప్పటికి కూడా ఒబీడియంట్ ఉన్నాడు. కానీ మిగిలింది ఎవడు? రాజయ్యనే కదా. ఇప్పుడు అక్కడ ఏంటంటే స్టేషన్ గన్పూర్ లో బయట నుంచి వచ్చిన మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు. రాజయ్యను ఏ రకంగా అవమానించిన, ఉప ముఖ్యమంత్రిగా ఉంచి అవమానించిన ఆయన కేసీఆర్ పట్టుకునే ఉన్నాడు కదా. ఆయన విద్యార్థి. అందుకని అట్లా జీవన్ రెడ్డి పట్టుకొని జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్టుకుని ఉండాల్సిందా? 2.5 ఏళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు సార్? 2.5 ఒక్క నిమిషం గోవర్ధన్ గారు, మీరు స్క్రీన్ రొటేట్ చేసుకురా. గోవర్ధన్ గారు కొంచెం మీరు స్క్రీన్ రొటేట్ చేసుకోండి. స్క్రీన్ రొటేట్ చేసుకోండి. మీరు ఫోన్ ఆటో రొటేషన్ మీరు ఆన్ చేసుకోండి. స్క్రీన్ రొటేషన్, ఆటో రొటేషన్ మీ ఫోన్లో ఉంటుంది. మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఎస్ జోజిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ జోజిరెడ్డి గారు, కొంచెం మీరు మా పైకి మీ కెమెరా ఉంది, కొంచెం డౌన్ చేసుకోరా. తల మీద గ్యాప్ ఎక్కువ వస్తుంది సార్, అది తీసేసుకోండి. ఓకే. ఎస్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలో మార్పు మొదలైంది. ఎందుకంటే వాస్తవానికి ఈ ఏదైతే ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కొక్కరుగా ఏ పార్టీని ఎన్నుకుంటే బాగుంటుంది, ఏ పార్టీలో పోతే బాగుంటుందని మొత్తం మీద కూడికలు మాత్రం తీసివేస్తున్న నేతలకు మాత్రం కొద్దిగా ఎదురుతూ అవుతున్న నేపథ్యం. ఇప్పటి వరకు నిజంగానే ఒక 4 దశాబ్దాల పాటు పార్టీని పట్టుకొని ఏ కష్టాలు వచ్చినా ఎప్పుడొచ్చినా ఉన్నారు అంటే వాస్తవానికి ఉన్నారు. కానీ అతను వెళ్ళిపోవడానికి 2.5 సంవత్సరం. కొంచెం మీట్లో పెట్టుకోరా మీరు, దయచేసి మిగతా వారందరూ కూడా మీట్లో పెట్టుకోండి. నేను మీ వరకు వచ్చినప్పుడు మీరు ఓపెన్ చేసుకోండి. ఈ నేపథ్యంలోనే 4 దశాబ్దాల పాటు ఉన్న వ్యక్తికి 2.5 సంవత్సరాల నుంచి అవమాన భారం తగిలింది అని నేపథ్యం. ఎందుకంటే ఈ రోజులలో చూస్తే మనిషి వెనకాల డబ్బు అయినా కావచ్చు, లేదంటే పలుకుబడి అయినా కావచ్చు, ఓటర్లు అయినా కావచ్చు అంటున్నారు. కానీ అది రేపు మారుతుంది, ఆ మనిషి విలువను బట్టి ఉంటుంది ఎవరికైనా. ఈ నేపథ్యంలోనే డాక్టర్ సంజయ్ ఎక్కడికి పోయినా కానీ, అటు బీఆర్ఎస్లో కావచ్చు, ఇటు కాంగ్రెస్లో కావచ్చు, ఒకరినొకరు తీసివేసుకుంటూనే వస్తున్నాడు. అతను ఎక్కడికి వచ్చినా కానీ ఒకరు వెళ్ళిపోతారు, రేపు తిరిగి కూడా అతను మళ్ళీ బీఆర్ఎస్లోకి రావచ్చు అంటున్నారు. అదేవిధంగా 25వ తారీఖు కవిత గారు కూడా పార్టీ అనౌన్స్మెంట్ చేస్తున్నది, ఏది టీఆర్ఎస్ నామకరణంగా. ఈ నేపథ్యంలోనే ఇటు బీజేపీ వాళ్ళు కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద, ఎందుకంటే 4 దశాబ్దాల పాటు ఉన్న వ్యక్తిని వెళ్ళగొట్టుకున్నారు, ఇది కరెక్ట్ కాదు, అది కూడా బీఆర్ఎస్కి అయినా పోకూడదు, అది కరెక్ట్ కాదు అని ఇటు బీజేపీ వ్యక్తులు అంటున్నారు. ఎలా చూడొచ్చండి ఈ మొత్తం మీద సమీకరణ వేళ? ప్యానెల్లో ఉన్న వరకు అదేవిధంగా స్వతంత్ర టీవీ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ఈ రోజు మనం గమనిస్తే జీవన్ రెడ్డి గారు అనుభవజ్ఞుడు, దాదాపుగా 70 ఏళ్ళు దాటిన వ్యక్తి. కాంగ్రెస్ లో సంవత్సరాలు రాజకీయం చేశారు. ఫస్ట్ టీడీపీలో అప్పుడు పంచాయతీ సమితిలలో ప్రెసిడెంట్ అయిన తర్వాత టీడీపీ రావడం, టీడీపీలో ఫస్ట్ ఎమ్మెల్యే ఎస్ఐ శాఖ మంత్రిగా కూడా తను పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి రావడం, తర్వాత
ఈసారి తనకే టికెట్ ఇచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే తనకి టికెట్ ఇవ్వడము ఓ, జరుగుతుంది. ఇలా మనము ఒకటి మాత్రం నిజంగా మాట్లాడుకోవాలి అని అంటే టిఆర్ఎస్ ఏదైతే అప్పుడు టిఆర్ఎస్ ఏదైతే స్టార్ట్ చేసిందో, ఎగ్జాంపుల్ ఇందాక సార్ వాళ్ళు మాట్లాడుతూ కూడా రామ్మోహన్ గారు వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఫస్ట్ టిఆర్ఎస్ ఏదైతే వేరే పార్టీలలోంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవి, టీడీపీ వాళ్ళకి, అదేవిధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో గెలిచిన కోరకంటి చందర్కి కూడా కలుపుకొని ఆయన కూడా మా పార్టీ అని చెప్పి చెప్పుకోవడం కానీ ఇవన్నీ కూడా మనం గమనించినాం. బీఆర్ఎస్ చేసిందే ఇవాళ అవసరము లేకపోయినా రేవంత్ రెడ్డి గారు భయంతో, అంటే కాంగ్రెస్ లో ఉన్న కుమ్ములాటలతోటి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక రేవంత్ రెడ్డికి నమ్మకం లేదు. ఫస్ట్ ఏంటంటే మా వాళ్ళు ఎప్పుడైనా నన్ను తన్ని ఎలగొడతారేమో అనే భయంతో 100% ఆయన వీళ్ళని చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దానికి అసెంబ్లీ స్పీకర్ గారు కూడా తప్పుడు తీర్పిచ్చినట్టే నేను భావిస్తా. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. మొన్న మాట్లాడినప్పుడు ఇప్పుడు జీవన్ రెడ్డి గారి ఇష్యూలోకి వచ్చినప్పుడు సంజయ్ గారు కాంగ్రెస్ క్యాండిడేట్లను గెలిపిమన్నప్పుడైనా కూడా అసలు చట్టము న్యాయము ఎక్కడ ఉంది అని ప్రజలు కూడా ఆలోచించుకునే పరిస్థితి ఇవాళ ప్రజల్లో వచ్చేసిందండి. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు ఏ పార్టీలో పోతారు ఏది అనేది కాదు, కానీ మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ లో జరిగినప్పుడు జీవన్ రెడ్డి గారికి ఫుల్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత లక్ష్మణ్ కుమార్ ఎవరండి? లక్ష్మణ్ కుమార్ మంత్రివర్యులు కూడా జీవన్ రెడ్డి గారి శిష్యుడే. ఒక రకంగా చెప్పాలంటే జీవన్ రెడ్డి గారు ప్రభావం ధర్మపురి కాన్స్టిట్యూన్సీ మీద కూడా పడింది. ఆయన గెలుపుకి 4 సార్లు 5 సార్లు ఓడిపోయినా కూడా తనను గెలిపించుకునే ప్రయత్నంలో తను కూడా హెల్ప్ చేయడం జరిగింది. జీవన్ రెడ్డి గారికి ఆ చుట్టుపక్కల చొప్పదండి కాన్స్టిట్యూన్సీ కావచ్చు, అదేవిధంగా జగిత్యాల కాన్స్టిట్యూన్సీ కావచ్చు, అదేవిధంగా ధర్మపురి కాన్స్టిట్యూన్సీ వరకు కూడా తన ప్రభావం ఉంటుంది. 3 కాన్స్టిట్యూన్సీలలో తన ప్రభావం, తన వర్గము పత్రికలు కూడా ఉంది. అది జరుగుతూ వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తన భయముతోటి వీళ్ళందరినీ చేర్చుకున్న తర్వాత వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేసి సీనియర్ మోస్ట్ అయిన జీవన్ రెడ్డి గారిని పక్కకు పెట్టడం మాత్రం కాంగ్రెస్ యొక్క పెద్ద తప్పిదమని చెప్పక తప్పదు. అందులో మున్సిపల్ ఎలక్షన్ తో పూర్తిగా పక్కకు పెట్టేసి తన చెప్పిందే నడివే సంజయ్ గారు చెప్పిందే నడవడం అనేది పెద్ద తప్పు. కానీ జీవన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ లో పోతున్నారు అనే డెసిషన్ అనౌన్స్ అయితే మాత్రం అది కరెక్ట్ కాదు అనేది నా ఆలోచన. ఎందుకంటే ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సెంటిమెంటల్ తోటి సెంటిమెంట్ పెట్టుకొని కేసీఆర్ గారు చేసే కార్యక్రమాలన్నీ కేసీఆర్ గారు చేశారు. ఇలా కవిత గారు ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చేసి కవిత గారు చేయబోతున్నారు. రేపు టీఆర్ఎస్ పార్టీ పెట్టేసి రేపు జీవన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ని మనం గమనించినాం, మంచి వాళ్ళని గమనించినాం. వాళ్ళందరూ ఏమైపోయారో కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ గారు ఏమయ్యారు, ఇలా వేరే పార్టీలకు పోవడం జరిగింది. అట్లా చాలా సీనియర్స్ కూడా ఎల్లగొట్టుకోవడం జరిగింది. నరేంద్ర గారు ఏమయ్యారండి? ఫస్ట్ రామ్మోహన్ గారు మనం మర్చిపోవద్దండి. రామ్మోహన్ గారు ఖచ్చితంగా మనం నరేంద్ర గారిని గుర్తుపెట్టుకోవాలి. పాపం అన్నిటినీ వదులుకొని ఆయన పనిచేసిండు. ఆయన కూడా ఆయన ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మనం టిఆర్ఎస్ లో గమనించినాం. మనం అదే విధంగా ఇవాళ జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ లో జరిగిన అవమానానికి బీఆర్ఎస్ లోకి పోయి మళ్ళా అవమాన పడతాడు అని నేను అనుకుంటున్నాను కూడా. ఎందుకంటే తను ఖచ్చితంగా బీఆర్ఎస్ లో నెగలేడు, అది క్లారిటీగా చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ దొరలకి ఆయనకి ఫస్ట్ నుంచి కూడా కొద్దిగా వ్యతిరేకతే ఉంటుంది. ఆయన పోయి జీవన్ రెడ్డి గారు వచ్చేసి ఓపెన్ గా ఏదైనా ఉంటే ఓపెన్ గానే మాట్లాడతాడు, ఓపెన్ గా డిస్కస్ చేస్తాడు. ఏది ఉన్నా కూడా అది రెడ్డిోడా లేకపోతే ఇంకోడా అని కూడా ఆలోచించకుండానే మాట్లాడతాడు. ఎగ్జాంపుల్ చెప్తానండి, ఈడబ్ల్యూ ఏదైతే వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుకున్నారంటే జీవన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ 10% రిజర్వేషన్ మీరు ఇచ్చినప్పుడు అంత మందే లేదు, దానికి అంత రిజర్వేషన్ అవసరమా అని చెప్పేసి బీజేపీ మీద అప్పుడు కామెంట్ చేయడం జరిగింది. దాని మీద రెడ్డి వర్గం మొత్తం కూడా ఆయనని పొట్టుగా సోషల్ మీడియాలో తిట్టడం జరిగింది. వస్తా అన్న 10% కూడా మీరు ఎందుకు ఓబీసీ దాంట్లో ఇది చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన తిట్టడం జరిగింది. అంటే కాంట్రవర్సీ కూడా కొంత ఉంటుంది. ఇక్కడ ఇప్పటి వరకు మనం గమనించిన దాంట్లో మనం చూస్తే బీఆర్ఎస్ లో ఫస్ట్ మాట్లాడేది ఎవరు అంటే హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, లేదంటే కవిత గారు కావచ్చు. వీళ్ళే మాట్లాడేది తప్ప పెద్దగా అప్పుడప్పుడు ఎక్కడో ఒక దగ్గర కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడింది తప్ప ఏ సందర్భంలో కూడా వాళ్ళ కుటుంబం నుంచి వేరే వాళ్ళు వచ్చి పబ్లిక్ గా మాట్లాడిన సిచ్యువేషన్స్ మనం గమనించలేదు. ఇవాళ ఈయన పోయిన తర్వాత వాళ్ళకి తలొగ్గి ఉండే పరిస్థితి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వయసులో అది అవసరం లేదు అని నా ఆలోచన. ఈ వయసులో ఆయన ఒక గౌరవంగా తన కోడల కోసం పనిచేసుకుందామని అనుకుంటే ఈ సానుభూతిని ఇంకో 2 సంవత్సరాలకి ఇంకా కాపాడుకుంటూ పోయి
తన కోడలికి టికెట్ ఇచ్చిన తర్వాత తను రిటైర్మెంట్ తీసుకోనో లేకపోతే ఇంకో చూసుకోనో సలహాదారుడుగానో ఎక్కడ ఉన్నట్టయితే చాలా బాగుండేది. కానీ ఇవాళ బీఆర్ఎస్ లో పోయి మాత్రం 100% తప్పు చేస్తున్నాడు అనేది నేను అనుకుంటున్న మాట. అది 100% నాకు అతి త్వరలోనే బయటకు వస్తుంది అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ తట్టుకోవడం అంత ఈజీ కాలేదు. అక్కడ హరీష్ రావు గారిని ఇప్పుడు రేపు పొద్దున కేసీఆర్ గారు ఉన్నంతసేపే బీఆర్ఎస్ పార్టీ అండి. ఇప్పుడు కవిత గారు ఏదైతే పార్టీ పెట్టుకుంటున్నారో నెక్స్ట్ బీఆర్ఎస్ లో నుంచి హరీష్ రావు గారికి కేటీఆర్ కి తగదలు వచ్చినప్పుడు హరీష్ రావు గారు కూడా కంపల్సరీగా పార్టీ పెడతారు. హరీష్ రావు గారికి మెజార్టీ ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే హరీష్ రావు గారు చాలా తెలివిగా దాన్ని మెయింటైన్ చేసుకుంటున్నాడు. ఆయన గ్రూప్లు ఆయనకు ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ ఆయనకున్నంత దీంట్లో కేటీఆర్ గారికి ఉండదు. కేటీఆర్ గారికి కొద్దిగా ఫీలింగ్స్ డిఫరెంట్ ఉంటాయి, ఫేస్ ఫీలింగ్స్ లో కానీ మాటల్లో కానీ ఏది కానీ కొంత డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ప్రజలు తొందరగా ఆమోదించారు. కానీ హరీష్ రావు ఏ విధంగా చేయాలో తనకి బాగా నటించడం తెలుసు. మెయిన్ ఏంటంటే ఏ విధంగా ఎవరిని క్యాప్చర్ చేయాలని తెలుసు కాబట్టి తను కూడా ఒక పార్టీ పెట్టినా మనం ఆశ్చర్యపోయేది ఏం లేదు. ఆస్తి వస్తే తిరిగి తెలంగాణ మొత్తానికి వాళ్ళ కుటుంబం వెళ్దాము అనే ఆలోచన అయితే పార్టీ పెడుతున్నారు. ఇలా సీనియర్ మోస్ట్ అయిన జీవన్ రెడ్డి గారు పోయి అందులో పోయి సముద్రంలో పడ్డట్టే తప్ప ఆయనకు వచ్చే ఉపయోగం ఏముండదు. రేపు ఫ్యూచర్ లో ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు అనుకున్నట్టుగా సంజయ్ గారు వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ లో పోతే ఫస్ట్ బీఆర్ఎస్ టికెట్ మళ్ళీ ఆయనకే ఇస్తారు తప్ప జీవన్ రెడ్డి గారికి ఏమి ఇయ్యరండి. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ అదే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి, దాని ప్రకారమే పోతా తప్ప ఇంకొకటి ఉండదు. జీవన్ రెడ్డి గారు చెప్పేసేదానికంటే ఓకే ఇంతకుముందు అన్నట్టుగా బీజేపీలో పోయినట్టయితే మంచి పదవి వచ్చేదేమో, కానీ ఆయన కొంత వ్యతిరేకిస్తాడు కాబట్టి అక్కడ ముస్లిం ఓట్స్ కావచ్చు ఏదన్నా కావచ్చు ఆ అవకాశాలు కూడా కొంత ఉంటది. సో ఇవన్నీ మనం గమనిస్తే మాత్రం ఈ కాల సబ్జెక్ట్ లో బీఆర్ఎస్ లో పోవడం మాత్రం జీవన్ రెడ్డి గారికి కరెక్ట్ కాదు. అట్టే ఉన్నా కూడా కొన్ని ఓపికగా ఉంటే అయ్యేదేమో, వేరే పదవి వచ్చేదేమో, లేదా ఇంకా కొన్ని రోజులు కాలంగా ఉండి ఇంకో 2 సంవత్సరాలు కాలుగా ఉంటే తర్వాత ఇంకా సానుభూతి పెరిగేసి ఇదే మాట్లాడుకుంటా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా మీడియా మొత్తం ఆయన చుట్టే ఉందండి. ఇప్పుడు మొత్తం మీరు గమనిస్తే మీడియా మొత్తం దాదాపు 2 నెలల నుంచి 3 నెలల నుంచి మీడియా సగం ఆయనని రెచ్చగొట్టి సార్ ఏం చేయబోతున్నారు, ఎందులో జాయిన్ అవుతున్నారు, రోజు ప్రశ్నల వర్షం గుర్తించుకుంటూ ఆయన ఒక మైండ్ ఆలోచించుకునే స్థితి కూడా లేని చేసిన పరిస్థితులు నేను గమనించాను. ఎందుకంటే నేను కూడా వెళ్ళాను తనతో ఒక 1.5 hours 2 hours డిస్కస్ చేశాను. తనకి నాకున్న అనుబంధంతో మేము కూడా పార్టీలోకి ఆహ్వానించినాం. కానీ సరే ఆయన ఆలోచన, ఎందుకంటే ఆయనకు ఏం చెప్తే అంత పెద్దోళ్ళం కాదు, తనకున్న అనుభవం ఉందంటే మేము చాలా చిన్నోళ్ళం. కానీ ఇక్కడ కాంగ్రెస్ అనేది మాత్రం 100% తప్పు చేసిందని చెప్పక తప్పదు. ఎందుకంటే దాదాపు వీళ్ళందరూ కూడా శ్రీధర్ బాబు గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా తన ముందు జూనియర్స్. తను చెప్పితే ఆదేశిస్తే పాటించే వాళ్ళు ఒకప్పుడు. శ్రీపతిరావు గారు మొక్కం చూసి శ్రీధర్ బాబు గారు వచ్చారు తప్ప ఇంకోటి కాదు ఇక్కడ. కానీ జీవన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు మాత్రం 100% అన్యాయం చేసిందని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మత్సగా భావించవచ్చు, అందులో డౌట్ ఏం లేదు. కానీ జీవన్ రెడ్డి గారు ఇంకా కూడా ఆలోచించుకొని స్టెప్ వేయాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ లో ఆయన తట్టుకొని నిలబడతాడు అని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే మీరు ఒకటి నాకున్న ఆలోచన, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒకసారి జనగాంకో ఎక్కడికో టికెట్ ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు ఒకసారి బీఫామ్ ఇచ్చేసి నువ్వు వేసుకోబో బిడ్డ, తర్వాత వేరే వాళ్ళు వచ్చేసి మళ్ళీ అడిగినప్పుడు ఇమీడియట్ గా మార్చేసి అరే బాబు నీ బీఫామ్ లో తప్పు జరిగిందంట నువ్వు వచ్చేసి నీ ఆ బీఫామ్ మళ్ళా తను వచ్చేసి బీఫామ్ మార్చే లోపు ఇతను పోయి ఇంకొక వ్యక్తి పోయి బీఫామ్ చేసిన పరిస్థితుల్లో మనం ఫస్ట్ లోనే చూసినాం. అంటే అంత ఈజీగా ఏమి ఉండదండి. జీవన్ రెడ్డి గారు అనుకున్నంత అల్కగా బీఆర్ఎస్ లో వాళ్ళ కోడలకో లేకపోతే తనకో టికెట్ వస్తుంది, తనకి వాల్యూ ఇలా పార్టీ పదవులు ఇస్తారు కావచ్చు అండి. సెక్రటరీ ఇప్పుడు కేశవరావు గారు పార్టీ ఏ విధంగా ఇచ్చారో ఇస్తారేమో, కానీ పాటించే వాళ్ళు ఎవరు లేరు బీఆర్ఎస్ లో. నా హరీష్ రావు గారు విన్నారు, నా కేటీఆర్ గారు విన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచనతోనే పోతాం తప్ప బీఆర్ఎస్ లో కూడా మాత్రం నా దృష్టిలో మాత్రం రైట్. ఒక్క మాట చెప్తాను, ఎందుకంటే ఇంతకుముందు ప్రస్తావన ఇచ్చారు జోయి రెడ్డి గారు. కానీ నేను విజయశాంతి, కేశవరావు గారు అందరి గురించి మాట్లాడవచ్చు, డి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడవచ్చు. సమస్య అది కాదు ఇక్కడ. ఆయన ఎందుకు పోయింది అనేది కరెక్ట్. రామరెడ్డి గారు నేనన్నా లేకుంటే జోజి రెడ్డి గారు అదే అంటున్నారు. ఏ పార్టీలో పోవాలని మనం నిర్దేశించలేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, నిజంగా చెప్పాను స్వార్థపరుడు అయితే ఖచ్చితంగా బీజేపీలో పోతాడు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది, రేపు పోతున్న దేదైనా మంచిది అని చెప్పి స్వార్థపరుడు అయితే అధికార పార్టీ అధికారంలో ఉన్నాను అనుకుంటే ఇలా ఎట్లా సాగనిస్తలేరని. రెండోది అంటే ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయాయి. ఈ బీఆర్ఎస్ ఒకటే కాదు, వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అంటే చంద్రబాబు లేకుంటే రేపు లోకేష్,
డిఎంకే అంటే కరుణానిధి కొడుకులు, కరుణానిధి వారసులు. అన్నా డిఎంకే అంటే ఇప్పుడు వారసత్వం పోయిందనుకో, ఇప్పుడు ఎవడొస్తాడో తెలియదు. నేను ఏమంటున్నానంటే దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ కూడా 99% అవి ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. ఒక బీఆర్ఎస్ ఇది అతీతం ఏం కావాలంటారు. ఆయన రాజకీయాల్లో ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. ఆ డిసిషన్ కరెక్టా కాదా చెప్పలేము. ఫార్వర్డ్ బ్లాక్ గురించి చెప్పింది కదా, 100% ఒప్పుకోవాల్సిందే రామ్మోహన్ గారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే. అందుకని ఇంకొక మాట చెప్తాను. నేను రవీంద్ర నాయక్ గురించి చెప్తాను. నేను కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తేందుకు మన మగ్దుం మౌన్ పోయినా, ఈ ఆదివారం పోయినా. బ్రహ్మాండంగా మాట్లాడి నేను అన్న కమ్యూనిస్టులు చేసిన తప్పులు ఏంటిది, ఒప్పులు ఏంటి, మీరు తెలుసుకుని ఇంటర్నల్ మాట్లాడుకోండి అని నేను జనరల్ గా ట్రైనింగ్, నేను ఒక జర్నలిస్ట్ గా పోయి చెప్పిన. ఆనాడు ఎంత ఆవేశం మాట్లాడిండో రవీంద్ర నాయక్. వచ్చే ఆదివారం టీఆర్ఎస్ ఉన్నాడు, ఏం చేయాలి చెప్పండి. అందుకని గాయారాం సంస్కృతులు ఇక్కడ మొదలైంది కాదు, బీఆర్ఎస్ నుంచి మొదలు పెడుతున్నారు. మీరు చెప్పినట్టు వెనకకు పోతాడు. ఇంకా గారం ఎక్కడ మొదలైంది. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళు ఎంతమందిని రాజశేఖర రెడ్డి చేర్చుకున్నాడు, ఇవన్నీ లేవా మనకు? ఎందుకంటే వాళ్ళకి మిత్రులుగా ఉంటే కాంగ్రెస్ సమర్థించడం, మిత్రులు లేకపోతే ఇంకోటి కాదు. ఆనాటి నుంచి నాటి దాకా సమస్య. దోక పార్టీలు అన్నాడు కదా కమ్యూనిస్ట్ పార్టీలు, ఇదే కేసీఆర్ అనలేదా? నేనేమంటున్నాను, మళ్ళీ వాళ్ళని అక్కలు చేసుకున్నారు కదా. మన పినరాయి విజయన్ వచ్చినప్పుడు ఆయన ఇంటికే పోయింది కదా. గోవర్ధన్ గారు నమస్తే. గోవర్ధన్ గారు, ఒక దిక్కు చూస్తే నిజంగానే 4 దశాబ్దాల పాటు ఉన్న సీనియర్ వ్యక్తి తన పార్టీకి రాజీనామా చేసి నేను ఏ పార్టీలకు పోను అని మా కార్యకర్తలు ఏది చెప్తే అది వింటాను, ఖచ్చితంగా తప్పకుండా అన్నారు. కానీ ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్లో పోతామని పదే అడిగినా కానీ ఇంకా నేను నిర్ణయించుకోలేదు అని చెప్పిన వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జీర్దంపుచ్చుకుంటున్నానని బ్రహ్మాండంగా తెలియపరిచి 25వ తారీఖు వస్తున్నారు మీ పార్టీలోకి. నిజంగా మీ పార్టీలోకి వస్తే నిజంగానే కొంతమంది సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, సీనియర్లు అతన్ని రాకను వ్యతిరేకిస్తున్నారు అనేది కొంత సమాచారం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, మీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులే అతన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది కొంత వినికిడి. ఈ నేపథ్యంలోనే కవిత టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన నేపథ్యంలోనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని పురగొల్పడానికి 25వ తారీఖునే ఆమె ఆ పార్టీని చెప్పనుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్కు నిజంగా ఈయన రాకతోటి ఏమైనా లాభం కలుగుతుందా, లేదు అంటే కవిత పెట్టే టీఆర్ఎస్ పార్టీతో నష్టం పెట్టాలనుందా? నిజంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్లోకి వచ్చిన నేపథ్యంలోనే టీడీపీ నుంచి వెళ్ళవచ్చు, లేదంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళవచ్చు, వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇతను రాకను వ్యతిరేకిస్తున్నారు. వారికి ఎలాంటి బుజ్జగింపులు ఉంటాయి, ఎలా మాట్లాడగలుగుతారు, ఎలా చూడగలుగుతారు? మరి ఈడ ఒక విషయం అయితే, రాజకీయాల దృష్టి ఆలోచిస్తే జీవన్ రెడ్డి గారిది ఒక మంచి పరిణామం. అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీఎం అయినట్టు, సీఎం గారు చెప్పే మాటలకు చేతలకు పొంతన లేకుండా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే విధంగా వివరిస్తున్నాడు అనేది ఫస్ట్ నుంచి జీవన్ రెడ్డి గారి ఆరోపణ. అంటే మన ప్రజలకు ఏం చెప్పినాము, చేసినాము, మన అధికారం ఇచ్చారు మనకు ప్రజలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బతకాలంటే మనం చెప్పిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో, ఇంకా ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు నష్టం జరిగింది. అది టీఆర్ఎస్లో కూడా అట్లాంటి పరిస్థితి వచ్చే, టీఆర్ఎస్ కొంత ఇబ్బంది జరిగింది. అట్లాంటి పరిస్థితి రావద్దని జీవన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి తన ఏ పార్టీలో ఉండరు, ఎమ్మెల్యేలు చేరి కూడా కనీసం మన పార్టీ పేరు చెప్పుకొని ఉండే పరిస్థితుల్లో కూడా వీళ్ళు లేరు. మరి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు మన పార్టీలో ఉంటేంది ఉండలేదనే ఉద్దేశంతోనే జీవన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఆయన లేవనెత్తిన అంశం. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు కవిత గారు 25 నాడు పార్టీ పెట్టిన అది దానికోసం మేము చేసిన కార్యక్రమం కాదు. ఎందుకంటే కవిత గారికి కూడా ఇప్పుడు రాజకీయాల విషయానికి వచ్చినప్పుడు కవితకు రాజకీయ ఎవరో ఇప్పుడు ఆమెకు ఇంకా క్లారిటీ లేదు, అంటే పొలిటికల్గా. ఇప్పుడు మాకు 2 అంశాలు. కాంగ్రెస్ విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేక ఇలా ప్రజల్లో నిజంగా వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను తట్టుకోవాలంటే మనం కొంత కోఆర్డినేట్ కావాలి, కొంత ఆలోచించాలన్న విషయాన్ని ఈరోజు ప్రజల ముందు ఇలా ఉన్న సీనియర్ నాయకుడు, రాజకీయ నాయకుడు, రాజకీయాల్లో చాలా
ఉద్దండుడైన వ్యక్తి ఈ అంశాన్ని రేకెత్తడం అనేది ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఒక రకంగా ఈ అంశాన్ని మేము మా పార్టీలో చేరిన మాకు వచ్చే లాభం ఒక వ్యక్తి అయితే ఇంకొక దాన్ని చేస్తే వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే అంటే సింబాలిక్, అంటే ఉదాహరణకి ఏంటంటే ఈయన ప్రారంభం అన్నట్టు రేపు భవిష్యత్తులో ఆయనే కాదు మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి అనేది మార్పు తప్ప కాంగ్రెస్ పార్టీని ఒక స్థాయిలో ఉంచాలనే ఉద్దేశంతో కాకుండా తన ఒక సొంత కాంగ్రెస్ వేలాది మంది కార్యకర్తలు. కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రజలకు తరపున మాట్లాడే ప్రజల గొంతుగా మాట్లాడుతున్న వ్యక్తిగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం అనే విషయానికి సారాంశంగా మాట్లాడుతుంది జీవన్ రెడ్డి. అందుకు నేను ఈ పార్టీలో ఇమ్మడలేకపోతున్నా. నేను ఒక సిద్ధాంతపరంగా కానీ ఒక మాట ఇచ్చే వ్యక్తిగా కానీ నేను కార్యకర్తలు కాపాడుకున్న వ్యక్తిగా ఈ విషయంలో నేను ఫెయిల్ అయినా కాబట్టి నాకు టీఆర్ఎస్ఏ రేపు భవిష్యత్తులో రాబోతుంది. అట్లాంటి కార్యకర్తలను టీఆర్ఎస్లో చెప్పి భవిష్యత్తులో కార్యకర్తలు నిలబెట్టుకుంటా అనే ఉద్దేశంతో ఇవాళ జీవన్ రెడ్డి గారు చేరుతున్నారు తప్ప ఏదో లాభం కోసమో అవకాశ రాజకీయాల కోసమో తర్వాత చేరుతున్న పరిస్థితి కాదు. కాబట్టి మాకు ఆలోచన ఏంటంటే ఇది ఒకందుకు మాకు ఒక ఉత్సాహమైన ఇది కాంగ్రెస్ పార్టీ తన రెక్టిఫై చేసుకోవడానికి ఇది ఉపయోగపడాలి. నేను అనుకున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రెక్టిఫై చేసుకుంటాడని నేను అనుకుంటలేడు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి మాకు చేస్తున్న గొప్ప పని ఏంటంటే మళ్ళీ ఈ రాష్ట్రంలో 20 ఏళ్ళు కాంగ్రెస్ రాకుండా చేస్తున్న కార్యక్రమాలు అమలుపరచడానికి ఆయన సన్నద్ధమైన ఉన్నట్టుగా మాకు అవపడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే రేపు మేము ఎవరికి పోటీ కాదు, రేపు భవిష్యత్తులో కూడా ఆయనకు వ్యతిరేకం కాదు, ఆయనకు సమిష్టి స్థానం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏదో ఆశ ఉండి ఏదో పదవి కావాలంటే ఇలా బీజేపీ పోవచ్చు, కానీ ఆయన ప్రజల ఆలోచన విధాన్ని, ప్రజల్లో ఉన్న సమస్యలని, ప్రజల్లో ఉన్న మనోభావాలని వ్యక్తపరచడానికి అలా టీఆర్ఎస్లో చేరుతున్నాడు. ఎస్, ఒకవేళ ఇప్పుడు కవిత గారు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పెడితే ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయేవారు టీఆర్ఎస్కే పోతారు అనేది ఒక వినికిడి అయితే ఉంది. నిజంగానే కవిత గారు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి గల కారణాలు కావచ్చు, లేదు అంటే పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు పెట్టుకోవడంతో, ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం వేరే వ్యక్తి ఇచ్చి ఆ పార్టీకి మొగ్గు చూపుతారనే ఆశలు కూడా చిగురిస్తున్నాయని తెలుస్తుంది. ఎలా చూడొచ్చు మరి? కవిత గారి పార్టీ ఉద్దేశంలో ఇప్పుడు కవిత గారికి పొలిటికల్ ఎనిమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రాజకీయాలలో ఒక శత్రువు ఉండాలి. ఇప్పుడు ఎవరి మీద చెప్తుంది? కాంగ్రెస్ మీద చెప్పిన కాంగ్రెస్ని చెప్పి కాంగ్రెస్ని డివోట్ చేసే శక్తి టీఆర్ఎస్ తప్ప కవితకు లేదు. ఎందుకంటే ఆమెకున్న నెట్వర్క్ కానీ, ఆమెకున్న ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఆమె క్యాడర్ కానీ ఇప్పుడున్న కొన్ని కాకపోతే భవిష్యత్తులో ఆమె ఇలే ప్రజా ఉద్యమంలో ఉంటే ఒక పార్టీ కానీ అవసరం కానీ అంత ఓపిక, అంత సహనం ఇప్పుడున్న రాజకీయాల్లో ఉంటుందని నేను అనుకుంటాను. రెండో అంశం ఏంటంటే చెప్పినా చెప్పకపోయినా ప్రజలు ఒక వాతావరణం వచ్చింది. ఇలా కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలు ఇలా చూస్తున్నాము. రైతులు చనిపోతే అప్పుడు నెల రోజుల్లో, వారం రోజుల్లో 5 లక్షల రూపాయలు ఇలా అకౌంట్లో పడేది. ఇలా రైతులను బట్టి పరిస్థితి లేదు. ఇలా ఏదైనా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గొప్ప పని ఏంటంటే తాను చెప్పిన పని ఒక్క పని చేయకుండా తన మాటలు కేసీఆర్ మీద తిట్టడం. ఇలా అరే నీకు అధికారం ఇచ్చి 2.5 ఏళ్ళు అయింది, నువ్వు ఏం చేస్తావని చెప్తలేడు, వాడు అది చేయలేదు, వీడు ఇది చేయలేడు అని. అంటే ఆ రోజు బడ్జెట్ లేదని తెలియదా? ఆ రోజు రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉందో తెలియదా? ఆ రోజు మీరు వస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎంత నష్టం జరుగుతుందో తెలియదా? కానీ ఇన్ని హామీలు ఇచ్చారు. ఇలా ఒకటే కాదండి, ఇలా 42% బీసీల రిజర్వేషన్ విషయానికి వస్తే అసలు మొత్తం మన రాజ్యాంగంలో అమెండ్మెంట్ కాకుండా అమలు కాదనే విషయం అందరికీ తెలుసు. కానీ నేను అమలు పరుస్తా అన్నాడు. రేపు అంతకంటే పార్టీలో కూడా అమలు పరుస్తాడు. ఇలా బాధాకరం ఏంటంటే ఒక బీసీ ఇలా యాదవ వర్గం ఒక పెద్ద సామాజిక వర్గం. నాకు తెలిసి చరిత్రలో యాదవ మంత్రి లేకుండా ఉన్నది ఇదే అనుకుంటా నాకు తెలిసి. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో ప్రజల్లో తెలియకుండానే తనను తాను రచ్చ చేసుకొని చేస్తుంది. కాబట్టి రేపు కవితక్క పార్టీ అనేది ఒక పెద్ద అంశంగా ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రెండింటి మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఎవరు ఎటు డైవర్ట్ కావడానికి కూడా ఆస్కారం లేదు. రేపు కాంగ్రెస్ ఆల్టర్నేట్గా టీఆర్ఎస్ రేపు ఎవరు చెప్పినా మామూలు ఇలా ఎవరైతే ఏ వర్గ ప్రయోజనం కోసం పనిచేస్తుందని చెప్తున్నారు రేవంత్ రెడ్డి, ఆ వర్గ ప్రజలే ఈరోజు అనవసరంగా మాకు సీఎం చేసుకొని మేము
మా విలువను తీసుకుంటున్నాం, మాకు ఆ ప్రజలు పెద్ద ఎత్తున బయటకు చెప్పుకున్నది అది ఆ అంశం కూడా ఈ రోజు ప్రజలు వస్తున్న అంశం. కాబట్టి ఈ సందర్భం చెప్పేది ఏంటంటే జీవన్ రెడ్డి గారు సరైన సమయంలో సరైన విషయాన్ని ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఒక ఆలోచన విధానాన్ని మొత్తం రాష్ట్రంలో రేలెక్కించి ప్రజల మనోభావాలను కూడా ఇటు బీఆర్ఎస్ వైపు మనడానికి ఉపయోగపడుతుందని నేను చెప్తాను. రైట్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి ఒక్క నిమిషం, బీఆర్ఎస్ పార్టీ నుంచి వదిలిపెట్టినటువంటి డాక్టర్ సంజయ్ రేపు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తారా? నిజమే అతనికే టికెట్ ఇస్తారా? ఎలా చూస్తారు? ఇలా రాజకీయాల శాస్త్ర శత్రులు శాస్త్ర మిత్రులు ఎవరు ఉండరు. ఎందుకంటే తెలియని అంశం ఏంటి, రాజకీయాల్లో అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న సిచ్యువేషను, రేపు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పటికే అధికారం పోయి చాలా కార్యక్రమాలు అమలు చేయడంలో విఫలమైంది. ఇప్పుడు గవర్నమెంట్ ఉంటే ఇంకా చాలా కార్యక్రమాలు చేసి ఉండాలి, దళిత బంధు కానీ. అంటే ఈ రకంగా చెప్పాలంటే నమ్ముకున్న వ్యక్తులను నట్టేసి ముంచినట్టేనా? నమ్ముకున్నంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు నాకు ఏదో పదవి అని రావట్లేడు. జీవన్ రెడ్డి గారు చెప్పే అంశం ఏంటంటే ఈ ప్రజలని నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి అంటుండు, కాంగ్రెస్ పార్టీ కూడా అంటలేదు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చేస్తున్నాడు. ఏది బీఆర్ఎస్ ఇప్పుడు జాయిన్ అయ్యి 2 years లో ఏం చేయగలుగుతాడు? తను న్యాయం ఏం చేయగలుగుతాడు? ఆలోచన, ఆయన ప్రతిబింబాన్ని ప్రజల్లో ఉన్న ఆలోచన తిట్టడం తప్ప ఇంకోటి లేదు. ఇంకొకటి ఇష్యూ, ఒక చిన్న కరెక్షన్ ఇవ్వండి నాకు. సంజయ్ గారు ఒక్కరే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిండు. బీఆర్ఎస్ కేసీఆర్ ని నమ్ముకున్న కార్యకర్తలు ఇప్పుడు అట్లనే ఉన్న 90% ఆఫ్ పీపుల్. ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని నమ్ముకున్న కొంతమంది పెద్దలు రిజైన్ చేయడం జరిగింది. వీళ్ళకి న్యాయం చేస్తారా, మరి వాళ్ళకి న్యాయం చేస్తారా బీఆర్ఎస్ వాళ్ళు? ఇప్పుడు మధ్యలో కార్యకర్తలే కదా బలి. జోగిరెడ్డి అన్న వారు కరెక్టే మాట్లాడారు. మీరు చెప్పింది నేను చెప్పింది కరెక్టే అని చెప్పారు. జీవన్ రెడ్డి పరిస్థితి ఎట్లుంటుంది అన్నట్టు. రైట్. ఎస్ రామచంద్ర గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నమస్తే. మొత్తం మీద 4 దశాబ్దాల పాటు ఒక సీనియర్ నాయకుడు వెళ్తానంటే పరామర్శించింది లేదు. లాస్ట్కు ఒక ఫ్రెండును, తన సొంత స్నేహితుడిని నడి రోడ్డు పైన హత్య చేస్తే కూడా ఇంటికి వెళ్ళి సంథింగ్ పరామర్శించినటువంటి పలకరించని ముఖ్యమంత్రి తాను కుల సమీకరణలో కావచ్చు, లేదంటే గతంలో చేసినటువంటి పార్టీలకు సంబంధించిన వ్యక్తులనే కావచ్చు తీసుకోవడంలో గొప్ప సాన్నిహితుడు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నాయకులైనా ఎవరినైనా ఎల్లగొట్టడానికి ఖచ్చితంగా ఒక పన్నాగం పన్నే ఉంటాడు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని వెళ్ళిపోవడానికి ఎలకలు లేక పాములను అయితే వదలలే కానీ మాటలతోటి వదిలిపెట్టి పోయాడు. ఈ నేపథ్యంలో తన రాజకీయ నేపథ్యంలో తన నియోజకవర్గంలో కుంపడి పెట్టాడు అనేది మాటలు వినబడుతున్నాయి. 2.5 సంవత్సరాల నుంచి ఆ బాధ అనుభవించే ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. ఇక పోయిన తర్వాత ఎప్పుడైనా కానీ రేవంత్ రెడ్డిని ఎక్కి పారేయడమే నా తొలి పలుకులు అని మాటలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అంటే ఎవరికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఎవరికి కూడా ఇదే గతి పడుతుంది రేపు. ఎందుకంటే అడుగులకు మడుగులొత్తాల్సిన మనమే తప్ప ఈ పార్టీని నమ్ముకొని 40 సంవత్సరాల నుంచి నమ్ముకొని ఉన్న మనల్కే ఈ గతి పట్టించిన వ్యక్తి కొత్తగా వచ్చి ఈ నేపథ్యంలోనే ఏదో ఎలగదీస్తానని వచ్చి అప్పుల పాలు తప్ప చేసింది ఏమి లేదు అనే మాటల యుద్ధం కూడా మొదలు పెడుతున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో గడ్డు కాలం ఎదురవుతుందా, లేదంటే పాత నీరు వెళ్ళి కొత్త నీరు వస్తే ఇంకా ఉరకలతోటి ముందుకు వెళ్తుందా? ఎలా చూడొచ్చు? ముఖ్యంగా జీవన్ రెడ్డి గారికి పార్టీ అన్ని రకాలుగా గౌరవం ఇచ్చిండ్రు. ఆయనకి ఈ రోజు వరకు కూడా అన్ని రకాలుగా మంచి మర్యాదతో ఉన్నారు. ఒకటి మీరు అన్నట్టు అంటే వ్యక్తి మాట్లాడైనప్పుడు ఆయనకు చట్ట ప్రకారం ఏ రకంగా చేయాలి, ఎవరైనా చేయాలనేది చట్ట ప్రకారంగా చూసుకుంటున్నారు. దానికి ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు అడ్వకేట్, ఆయనకు సంబంధించి ఎక్కడ తప్పు జరిగినా చట్టాల్లో ఎలాంటి ఇబ్బంది చేయాలి అంటే ఆయన అతను కాదు, ఎవరు జరిగిన సామాన్యుని కూడా ఇబ్బంది జరిగినప్పుడు ఖచ్చితంగా చట్టం తన పని తాను చూసుకుంటుంది. దానికి ఇబ్బందికరంగా ఏమున్నా ఖచ్చితంగా వాళ్ళు చర్య తీసుకుంటుంది, దానికి చట్టం చూస్తున్నది. దాని గురించి మాట్లాడాల్సింది లేదు. ఇప్పటి వరకు అప్పుడు మాట్లాడండి, తర్వాత ఆయన మిత్రుల గురించి గంగిరెడ్డి గారి గురించి మళ్ళీ ఎక్కడ కూడా సందర్భం రాదు. చనిపోయిన ఒక 15 రోజులు ఆ మధ్యలో జరిగింది, దానికి చట్టం పని చేసుకుంటూ పోతుంది, దానికి ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఇప్పుడు జీవన్ రెడ్డి గారికి సుమారు 40 సంవత్సరాల మీద కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి. ఎమ్మెల్యే గాను, ఎమ్మెల్సీ గాను, 2 సార్లు ఎంపీ గాను, 2009 లో కూడా ఎంపీగా
కరీంనగర్ నుంచి పోటీ చేయడానికి ఈ రిఫార్మ్ కూడా జరిగింది. తర్వాత ఇక్కడ మన నిజామాబాద్ నుంచి మొన్న ఎంపీగా ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఎంపీగా అంటే రిఫార్మ్ కూడా జరిగింది. పార్టీ నుంచి ఆయనకు ఇబ్బంది జరగలేదు. మరి ఇక్కడ అంటే ఇక్కడ లోకల్గా కొన్ని వాళ్ళకు మనస్పర్ధంగా సంబంధించిన కొన్ని కార్యక్రమాలు జరుగుతలేవని అనుకుంటున్నారు. రాజకీయంలో కొత్త వాతావరణం లేదు, విధంగా కాంతిక మిత్రులు లేదు, శత్రువులు మాకు చివరి మీద గౌరవం ఉన్నది. ఆయనకు వాడాల్సిన అవసరం లేకుండా బట్ ఆయన తన సొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్యకర్తలు కూడా ఆయనకు నచ్చండి కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ అనేది భవిష్యత్తు ఉంటుంది, టీఆర్ఎస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, యూనియన్ పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్ సపోర్ట్ తర్వాత మాకు నామినేటర్ పోస్ట్ లో కూడా కొన్ని ఇబ్బందులు జరిగినట్టున్నాయి. ఎందుకంటే అక్కడ గ్రూప్ లాగా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు అంటే ఒక ఓన్లీ అంటే కరీంనగర్ జిల్లా, తర్వాత జగిత్యాల, సిరిసిల్ల జిల్లా అంటారు. రాష్ట్రం అంతటా కూడా ఏమైతుందంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మంది కూడా ఇతర పార్టీల నుంచి, బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి రావడం జరుగుతుంది. అది ఎట్లా జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీకి కష్టపడిన కార్యకర్తలు ఎంతో మంది ఉన్నా వాళ్ళని విలువిస్తూ వాళ్ళని కూడా పార్టీ స్ట్రెంత్ కావాలంటే, స్టాండర్డ్ కావాలంటే అందరూ అవుతుంది. బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు సర్పంచులను, తర్వాత మొన్న ఎలక్షన్ల తర్వాత, ఎలక్షన్ల ముందు కంటే ఎలక్షన్ల తర్వాత గెలిచిన వాళ్ళు కూడా చాలా మంది రావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికి కూడా న్యాయం చేయాల్సిన పరిస్థితి న్యాయం చేస్తారు. కానీ అక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారికి ఇబ్బంది జరుగుతున్నట్టుంది. ఆయన కూడా కొంచెం సమంజసంగా కొన్ని ఆలోచనలు చేసుకొని కొన్ని టైం తీసుకునేది ఉంటే ఆయనకు ఇక్కడ కాదు, గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వంతో కూడా సత్సంబంధాలు. ఎందుకంటే ఆయన ఈ రోజు కాదు, ప్రతి ఒక్కరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ రోజు ఆయన ఒక వ్యక్తిగతంగా మన సీఎం ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు పార్టీ అందరితో అంటే పిసిసి గారు అనుకోండి, మంత్రులు అనుకోండి, కార్యకర్తలు అనుకోండి, రాష్ట్ర నాయకత్వం అనుకోండి, కేంద్ర నాయకత్వం అనుకోండి, ఒక సమస్య వచ్చినప్పుడు దాని మీద స్పందించి దాంట్లో ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకుంటుంది. దాంట్లో కొన్ని పొరపాట్లు జరిగితే దాన్ని కూడా సరి చేసుకోవడానికి కూడా అంటే ఎక్కడిదక్కడ కూడా సంఘటన చేసి వాళ్ళని కలిపే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ఒక ఓన్లీ తెలంగాణ కాదు, ఒక జిల్లా కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా జరిగే కార్యక్రమాలు జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే జీవన్ రెడ్డి గారు పోవడం అనేది బాధకరమైన విషయం. ఎందుకంటే ఇంత పెద్ద సీనియర్ ఆయన కూడా పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బంది కాదు. ఇప్పుడు అక్కడ లోకల్ కొన్ని సమస్యలు జరుగుతుండదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు స్థానికంగా ఉంటే కొన్ని అంటే నామినేటెడ్ పోస్టులు అనుకోండి, చైర్మన్ అనుకోండి, అది కాదు. ఆయన కావాల్సింది మెయిన్ ఆయన మంత్రిగా అనుకో, లేకపోతే సీఎం అంటే ఒక స్టేట్ నుంచి ఉన్న ఎమ్మెల్యే స్టేట్ కంటే ఎక్కువ ఆలోచించాల్సిన ఆయన పరిస్థితి ఓన్లీ లోకల్ గురించి ఆలోచిస్తున్నాడు. దానికి ఏమైనా ఇబ్బంది జరిగినా భవిష్యత్తులో ఏమన్నా నాకు టికెట్ రాదనే భయం ఉందా, లేకపోతే ఇంకేముందా? ఇప్పుడు అంటే డిలిమిటేషన్ లో ఇంకా ఎక్కువ సీట్లు రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఎమ్మెల్యేలు అనుకోండి, ఎంపీలు అనుకోండి, ఏదైనా అంటే డిలిమిటేషన్ లో ఛాయిస్ అనేది ఇస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది, దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం బాధాకరమైన విషయం ఏంటంటే మునిగిపోయి నావ దాంట్లో అంటే బీఆర్ఎస్ లో చేరడం అనేది బాధాకరం. ఆయనకు స్థానిక సమస్యల గురించి పట్టించుకొని ఆ రకంగా చేస్తుండా, మరి ఏం చేస్తుండా అనేది అది విషయం. ఆయనకు ఎంపీ పరిస్థితులు కూడా పార్టీ కూడా ఈ రోజు వరకు కూడా ఆయనకి ఎక్కడ కూడా అన్యాయం చేసినట్టు లేదు. కొంతమంది కార్యకర్తలు ఇబ్బంది ప్రతి దగ్గర జరుగుతుంది. కొన్ని అక్కడ జయించాలనుకోండి, సిరిసిల్ల జిల్లా కాదు, ప్రతి దగ్గర కూడా ఎందుకు అవుతుందంటే ఓర్పులు అయిపోయింది. వాళ్ళకి అధికారం రావడానికి కష్టపడ్డ కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళతో పాటు ఇప్పుడు ఎక్కువ మంది అధికారం వచ్చిన తర్వాత చాలా మంది వస్తున్నారు. వాళ్ళు ఎవరైనా దేన్ని ఆశిస్తూ వస్తుందా, ఏం జరుగుతుందా అంటే పార్టీ బలంగా తయారవుతున్న బలాన్ని కూడా సాధించి ఆయన కొన్ని సరిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అది తప్పు జరిగిందా, మరి జరిగిందా ఆయన వ్యక్తిగత విషయం. కానీ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే అన్ని రకాలుగా సంస్థాగతంగా అనుకోండి పార్టీ బలంగా అవుతుంది. మీరు ప్రతి దగ్గర ఎంకరేజ్ చేయండి. ఎక్కడ చూసినా కానీ వన్ వేగా బీఆర్ఎస్ నుంచి మరియు బీజేపీ నుంచి ఇండిపెండెంట్ కూడా ఉన్న వాళ్ళు కూడా
ఇంకా ప్రతి జిల్లాలో కూడా బలంగా అంటే ప్రతి నియోజకవర్గం కూడా బలంగా జరుగుతుంది. దాంట్లో ఏదైనా పొరపాటు జరిగి ఏమైనా ఇబ్బంది జరుగుతూ మాట్లాడడం పెద్ద మనిషి ఆయన పెద్దగా గౌరవిస్తున్నారు. ఆయన ఈ సీఎం గురించి విమర్శించాల్సిన అవసరం లేదు. ఆయన సీఎం కేంద్ర నాయకత్వం మంత్రులు సారీ కేంద్ర నాయకత్వం దగ్గర పోయి కూడా ఆయన మాట్లాడుతున్న హక్కు ఉన్నది. ఆయన మాట్లాడుతుంది. దాని గురించి కూడా ఇన్ఛార్జీలు ఉన్నారు. ఇన్ఛార్జీలు కూడా సెర్చ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఒక వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం లేదు. అది కూడా పద్ధతిగా లేదు. ఆయన పెద్ద మనిషిగా ఒక గౌరవం ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా గౌరవం ఇస్తున్నారు. ఎందుకంటే మేము ఇంతకు ముందు జరిగినప్పుడు ఈ అటువంటి ఇబ్బందులు జరిగినప్పుడు కూడా చర్చించేటప్పుడు ఆయనకు సమంజసమైన న్యాయం చేసి పార్టీలో మంచి విలువ ఇవ్వాల్సిందని కూడా రిక్వెస్ట్ చేసినాం. పార్టీ కూడా అదే ఆలోచిస్తుంది. కానీ పార్టీ అక్కడ ఏంటంటే స్థానికంగా కొన్ని ఇబ్బందులు జరిగినట్టున్నాయి. దాని గురించి ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం అయితే బాగాలేదు. అది కూడా ఆయన బీఆర్ఎస్ లో పోవడం ఈ పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి ఈ టైంలో అంటే 25th రోజు కలుగుతున్న పార్టీ పెడుతున్నారు. ఈ టైంలో అది తీసుకోవడం అనుకుంటే వాళ్ళు ప్లస్ అనుకుంటుకోవచ్చు. కానీ అది మాత్రమే ఇప్పుడు బీఆర్ఎస్ కొద్దిగా వీక్ గా ఉంది. అంటే ఇంటికుంటూ ఈశ్వర్ తెలుగు అన్నట్టు ఈశ్వర్ కూడా గ్రహించలేకుండా కలిగితే అన్ని విషయాలను కూడా బయట పెట్టగలుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది ఒకటి మాత్రం వాళ్ళు అంటే పార్టీ పండుగ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏ రకంగా స్కామ్లు చేసి ఎన్ని రకాలుగా సంపాదించిన డబ్బులు ఉన్నాయి అంతే తప్పించిన ప్రజాబలం అనేది తగ్గుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ కు. భవిష్యత్తులో ఉండదని అనుకుంటున్నాము. అది కూడా ఆయన సంస్థ మామూలుగా మాట్లాడినప్పుడు ఎన్నో సందర్భాలుగా మాట్లాడడం జరిగింది, విమర్శించడం జరిగింది. ఇప్పుడు విమర్శించి అంటే రాజకీయంలో విమర్శలు సద్విమర్శలు మళ్ళీ పొగడతలు కూడా ఉంటాయి. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఉన్నది కానీ భవిష్యత్తులో ఉండకుండొచ్చు. మేము కాంగ్రెస్ పార్టీగా మేము అనుకుంటున్నాం భవిష్యత్తులో మళ్ళీ అతను కాంగ్రెస్ పార్టీకి రావచ్చు. అందుకోసానికి మేము ఆయన విమర్శించే ఇది కూడా మేము అంటే ఖచ్చితంగా కూడా మేము ఎక్కువ కూడా మేము ఆయనను వ్యక్తిగతంగా ఏం కూడా మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన మీద గౌరవం ఉన్నది. ఆయనను మేము మా ఎమ్మెల్సీ గాను తర్వాత మంత్రిగాను ఎంతో దగ్గర సంబంధాలు ఉండి ఆయన సౌమ్యుడుగా అంటే పార్టీలకు అతీతంగా కూడా మంచి వ్యక్తిగా ఒక పేరున్న వ్యక్తి. కానీ అనుకోని సంఘటనలో అనుకోని సమస్యలు జరిగినప్పుడు కొన్ని నిర్ణయాలు అంటే కొన్ని దుర్గడియలు అంటారు. ఆ దుర్గడియలు ఇట్లా ఎలాంటి వచ్చి ఆయన ఆ నిర్ణయం తీసుకుంటుంటారని అనుకుంటున్నాం. భవిష్యత్తులో మేము మాత్రం ఆశించడం ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ లో వస్తాడు. కాంగ్రెస్ లో కూడా మాకేమి ఇబ్బంది లేదు. నియోజకవర్గాలకు నియోజకవర్గాలు పెరిగిన తర్వాత ఖచ్చితంగా ఆయనకు ఛాయిస్ ఉంటుంది. ఆయనకైనా కానీ ఆయన కొడుకు అయినా సరే కోడలైనా ఇంకెవరికైనా ఛాయిస్ ఉంటుంది. ఇప్పటికి కూడా ఖచ్చితంగా చెప్తున్నా భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ వస్తాడని ఆశ ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ గురించి ఇప్పుడు కాదు ఇంకా సమస్యలు కూడా ఉంటుండొచ్చు. అంటే నేను ఒకరి గురించి విమర్శించాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ వాళ్ళకు ఈ టైంలో ఆయన పోవడం ఆయన ప్లస్ అనుకుంటుంది. కానీ భవిష్యత్తులో మాత్రం ఆయన మాత్రం కాదు. అంటే ఎందుకంటే ఓపిపోయింది అక్కడ కూడా బీఆర్ఎస్ లో కూడా ఎంతో మంది అధికారం ఉన్నప్పుడు కాదు లేనప్పుడైనా ఉన్నప్పుడైనా అక్కడ కొంచెం వర్షాలు వచ్చినాయి. ఆ వర్షాలు కూడా భవిష్యత్తులో ఉంటుండొచ్చు. మేము బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి విమర్శించాల్సిన అంటే ఎక్కువ విమర్శించాల్సిన అవసరం లేదు. మాకు ఇప్పుడు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉండి కొన్ని కార్యక్రమాలు ప్రజలకు సంబంధించిన ప్రజలకు మమైకమే ప్రతి విషయాన్ని కూడా ప్రజలతో చర్చిస్తున్నాం. ప్రజలకు సంబంధించిన కొన్ని కార్యక్రమం చేయాలి. ప్రతి విషయాన్ని కూడా చెప్తున్నాం. ప్రతి విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు నిర్ణయించుకొని భవిష్యత్తుకు 2028 రాని 29 రాని మళ్ళీ కాంగ్రెస్ ఏం చేయాలి చేస్తున్నాం. భవిష్యత్తు అదే చేస్తామని ప్రతి విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తారు. నిజంగానే ఎవరికి కావాల్సిన రీతిలో ప్రజలు అదే విధంగా వారికి ఏదైతే వారికి కట్టబెడతారనేది కూడా ఈ రోజులలో జరుగుతున్నటువంటి విషయాలు. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి బండారు రామ్మోహన్ గారికి, రామ్ చరణ్ గౌడ్ గారికి, అదేవిధంగా గోవర్ధన్ గారికి, అదేవిధంగా రామరెడ్డి గారికి, అదేవిధంగా జోజిరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్.